భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో పిఆర్ సర్కిల్లో ఉన్న పిఠాపురం రాజా విగ్రహం వద్ద రాజావారి 140వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ పిఠాపురం రాజా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించాలనే ఉద్దేశంతో తన ఆస్తిని విద్యాసంస్థలకు ఇవ్వడం అభినందనీయమన్నారు. పిఠాపురం రాజా స్కూల్ కళాశాల సుమారు 7,000 మంది చదువుతున్నారన్నారు. వారందరికీ నేడు ఉచితంగా విద్యను అభ్యసిస్తున్నారన్నారు. నేడు పాలకుల యాజమాన్యాలు పిఠాపురం రాజా ఆశయాలు కొనసాగించాలని, పిఆర్ విద్యాసంస్థల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా నగర నాయకులు సత్యం, అమృత, తేజ, బ్లెస్సీ, లోవరాజు, నాని, మణికంఠ, ఆదర్శ్, కరుణ్, గమనివేల్, వంశీ తదితరులు పాల్గొన్నారు. కళాశాలల కోసం, విద్యాసంస్థల కోసం దానం చేసినటువంటి రాజా బహదూర్ గారిది జయంతి సందర్భంగా ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పిఠాపురం సర్కిల్లో ఉన్నటువంటి రాజా గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మేము రాజా గారి ఏదైతే ఆశయం కోసం, విద్యాదానం కోసం ఏదైతే భూములు ఇచ్చారో వాటిని కాపాడాలని ఎస్ఎఫ్ఐ కోరుకుంటా ఉన్నాం. రాజా గారు ఆ రోజుల్లోనే ఇప్పుడు లక్షల్లో కోట్లలో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూమిని ఈరోజు విద్యాసంస్థల కోసం దానం చేశారు. అటువంటి దాత ఆశయాల్ని కొనసాగించాలి. ఏదైతే పిఆర్ జూనియర్ కాలేజు, పిఆర్ డిగ్రీ కాలేజు, ఏదైతే స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వీటి అభివృద్ధి కోసం పాలకులు కృషి చేయాలి. వీటిని కాపాడాల్సిన బాధ్యత నేడు పాలకుల మీద, విద్యాసంస్థ యాజమాన్యాల మీద ఉంది. వీటిని కాపాడు కోసం ప్రభుత్వం, అదేవిధంగా యాజమాన్యాలు కృషి చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ స్కూళ్ళు, కాలేజీలు అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉండాలని మేము ఈరోజు ఈ సందర్భంగా రాజా గారికి నివాళులు అర్పిస్తూ ఈ డిమాండ్ని మేము ముందుకు తీసుకెళ్తాం.